ప్రతి పేదవాడికి సొంతింటి కల నెరవేర్చిన ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం అని వైకాపా మాజీ కౌన్సిలర్ సయ్యద్ ఫీర్ తెలిపారు. బాపట్ల జమేదార్పేటలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బాపట్లలో 1100 మందికి ఇళ్ల పట్టాలు అందించామన్నారు. పేద ప్రజలందరూ సంతోషంగా ఉండాలనే ఆలోచనలో ప్రభుత్వం స్థలాల పండుగ చేపట్టిందని చెప్పారు. డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి అర్హులందరికీ ఇళ్ల పట్టాలు అందించారని వెల్లడించారు. స్థలం వచ్చిన ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషంగా ఉన్నారని, వారందరూ కూడా సొంతింటి కల నెరవేర్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నారని ఈ సందర్భంగా సయ్యద్ ఫీర్ తెలిపారు. వారి చేతుల మీదుగా 1100 మందికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడం అంటే ఆషామాషి విషయం కాదు. మరి లబ్ధిదారులు మేము ఒక్కొక్కరిని అడుగుతుంటే వాళ్ళు చెప్పే విధానం, వాళ్ళ మాటలు వింటుంటే మా జీవితంలో సొంత ఇల్లు చూస్తాం, ఇళ్ల స్థలం మాకు ఉండింది అని అనుకోలేదు. రఘుపతి గారి దయ వల్ల, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగనన్న దయ వల్ల ఈరోజు మేము సొంత ఇంటి కళని నెరవేర్చుకోబోతున్నాం అని వాళ్ళు చెప్తుంటే ఆ విషయం మాకు చాలా ఆనందం కలిగించింది. ఇదే కాకుండా ప్రత్యేకించి మా శాసనసభ్యులు కోన రఘుపతి గారు బాపట్ల రైలుపేటకు సంబంధించి అనేక అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు దూసుకెళ్తున్నారు. బాపట్ల యొక్క రూపురేఖల్ని మార్చుకుంటూ రైల్వే స్టేషన్ రోడ్డు కానివ్వండి, అదేవిధంగా రథం బజార్ రోడ్డు కానివ్వండి, మరి ఐటీసీకి వెళ్ళేటటువంటి పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేటటువంటి టీచర్స్ కాలనీ రోడ్డు కానివ్వండి, బైపాస్కి లింక్ చేసేది, ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో జిల్లా సాధకునిగా, బాపట్ల భావపురి జిల్లా సాధకునిగా మరి ఆయన వేసే ప్రతి అడుగు కూడా ఒక అద్భుతంగా ఉంది. మరి దాంట్లో భాగంగానే ప్రత్యేకించి రైలుపేటను గత ప్రభుత్వాలు 40 ఏళ్ల నుంచి రైలుపేట ఏ విధంగా ఉందో అదే విధంగా ఉంది. ఎంతమంది ప్రభుత్వ పెద్దలు వచ్చినా, ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎక్కడ వేసిన గొంగులు ఎక్కడే ఉన్న చందానం ఉన్నటువంటి ఈ రైలుపేట ప్రాంతం ప్రత్యేకించి రఘుపతి గారు స్వయంగా ఆయన 1కి 4 సార్లు ఈ రైలుపేట ప్రాంతాన్ని గడపని సందర్శించారు. కాబట్టి రైలుపేటను ఏ విధంగా మనం అభివృద్ధి చేస్తే అక్కడ డెవలప్మెంట్ ఉంటుందని ఆ యొక్క ఉద్దేశంతో రైలుపేట ప్రాంతానికి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతంలో స్థల సేకరణ చేసి మరి రెవెన్యూ వాళ్ళకి ఆ స్థలాన్ని అప్పచెప్పి రెవెన్యూ వాళ్ళ ద్వారా మరి మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళ స్థలాన్ని అప్పచెప్పి త్వరలోనే మెడికల్ కాలేజ్ ఇక్కడ పెట్టబోతున్నారు. ఈ మెడికల్ కాలేజ్ ఇక్కడ శాంక్షన్ చేయడం వల్ల రైలుపేట ప్రాంతం అంతా దేదీప్యమానంగా రాబోయే రోజుల్లో వెలగబోతుందని మనసారా కోరుకుంటూ, అంతేకాకుండా మరి బాగా రైల్వే గేట్ వల్ల ఇబ్బందులు పడుతున్నటువంటి ఉప్పరపాలెం వాసులు కానివ్వండి, ఇటు మూలపాలెం వాసులు కానివ్వండి, రైలుపేట వాసులు కానివ్వండి, జమేదార్పేట వాసులు కానివ్వండి, అంబేద్కర్ నగర్ వాసులు కానివ్వండి, భారత్ తోట వాసులు కానివ్వండి, మరి ఇంతమంది సుమారు ఒక 15,000 మంది జనాభాకు సంబంధించినటువంటి రైలుపేట ఎన్నో రోజుల నుంచి మరి ఎన్నో కష్టాలను పడుతున్నటువంటి ప్రజల సమస్యలు తీర్చడానికి ఆయన దూరదృష్టితో ఆలోచించి ఈ ఉప్పరపాలెం గేట్కి నిన్న మీటింగ్లో చెప్పిన మాట కలెక్టర్ గారి సమక్షంలో ఉప్పరపాలెం గేట్కి అండర్ పాస్